అయితే మనకేంటంటే 'లైక్' మూవీ రివ్యూ అండి. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మాక్సిమం ఏంటంటే మూవీ ఆయన ఎవరైతే మన 'ప్రదీప్ రంగనాథన్' గారు ఉన్నారో ఆయన కోసం వెళ్ళడం జరిగింది. నేను ట్రైలర్ చూసినప్పుడు కూడా అంత ఎక్స్‌పెక్టేషన్స్ గాని అంతకేం లేదు. ఏదో రివ్యూ ఇద్దాం. మన ఆడియన్స్‌కి యూజ్ అవుతది. ఎలా మూవీ ఎలా ఉంది ఏంటని ఎక్స్‌ప్లనేషన్ చేయడానికి నేనెళ్ళింది. హైప్ ఏం లేదు. ఇంట్రెస్ట్ పెద్ద అంటే పెద్ద హైప్ ఏం లేకుండానే ఎళ్ళాను. ఓకే. పర్లేదు నార్మల్‌గా ఉన్నది చూద్దాం అన్నట్టెళ్ళాను. అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా 'ప్రదీప్ రంగనాథ్' గారి యాక్టింగ్ గాని, మిగతా 'కీర్తి శెట్టి' గారి యాక్టింగ్ గాని, 'యోగి బాబు' గారి అక్కడ లిటిల్ బిట్ ఫన్ గాని అంతా కూడా వర్కౌట్ అయింది. 'ఎస్.జె. సూర్య' గారు ఇంకా పీక్స్ అని చెప్పాలి. ఆయన కామెడీ కూడా కొన్ని చోట్ల సెట్ అయింది. ఆయన మాట్లాడే మేనరిజం ఫన్ ఫన్ టైప్‌లో అనిపించింది. ఓకే. అంటే మూవీ మొత్తం నవ్వుకోలేకపోయినా ఫ్యూ సీన్స్ అయితే నవ్వుకున్నాం. అయితే ఓవరాల్‌గా ఏంటంటే ఇద్దరు ప్రేమించుకుంటారు. ప్రేమించుకుంటే 2040లో ప్రేమించుకుంటే ఎలా ఉంటది? ఈ వరల్డ్ ఎలా ఉంటది? ఏంటి? మనుషులు ఎలా ఆహ్, ఏంటంటే టెక్నాలజీకి ఎలా అడిక్ట్ అవుతారు? ఈ మొబైల్ అడిక్షన్ ఎలా ఉంటది? చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఎలా ఉంటది? ఈ యొక్క సోషల్ మీడియాకి ఎలా బానిసలవుతారు? లైక్ అండ్ షేర్, సబ్‌స్క్రైబ్స్‌కి ఎలా బానిసలవుతారు? ఏంటి? అనేది చూపిచ్చారు. అయితే బానే ఉంది. అంటే టెక్నికల్‌గా తీసుకున్న పాయింట్ బానే ఉంది గానీ, ఎగ్జిక్యూషన్ అంత వర్కౌట్ అవ్వలేదండి. డైరెక్షన్ గూడా పెద్దగా ఏం లేదు. అంత ఎంగేజింగ్ ఏం అనిపించలా. ఇదేంటంటే చిరాకైతే రాలేదు. ఎందుకంటే మెయిన్ ఆయనున్నారు గాబట్టి 'ప్రదీప్ రంగనాథన్' గారు. ఆయన ఉండడం వల్లే అండి. లేకపోతే నాకు తెలిసినంత ఇది సినిమా అంత ఉండదు. ఆయన ఉండడం వల్ల. అది పెద్ద ఏమి లేకపోయినా మూవీలో ఆయన ఉండడం వల్ల ఆడిద్దని జెప్పాలి. కానీ ఏంటంటే పెద్దగా ఏం లేదు. ప్రెజెంట్ అయితే కొంచెం తగ్గింది. గ్రాఫ్ అయితే తగ్గిందనిపిస్తుంది. ఆయన యాక్టింగ్ గూడా ఇంకేదో స్కోప్ తగ్గిచ్చారేమో! మూవీలో స్కోప్ తక్కువుందనిపించింది. అంటే ఎక్కువ ఆయన టైమింగ్ ఉంటే ఇంకా బెటర్ అనిపించేది. మూవీలో కూడా పెద్దగా ఏం లేకపోవడం విషయం అదొకటే కొంచెం మైనస్ అనిపించింది. ఓవరాల్‌గా ఏంటంటే యావరేజ్ అండి. ఫస్ట్ హాఫు పెద్దగా వర్కౌట్ ఏమి అయిందని అనిపిస్తలేదు గానీ కొంచెం పర్లేదు. అంటే ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఓకే. ఓకేగా ఎళ్ళింది. సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ పర్లేదు. ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అని జెప్పాలి. సరదాగా ఎళ్ళిపోయింది. ఏంటంటే కొంచెం అక్కడక్కడ లాగ్ అనే ఫీలింగ్ గూడా వచ్చిందనుకోండి అది వేరే విషయం. తర్వాత ఆయన టైమింగ్‌తో అది ఆ ఫీల్ ఒక నిమిషం ఇలా వచ్చే లోపల టక్‌మన మూడ్‌లోకి మార్చేసారు. నాకేంటంటే కొంచెం ఇంకోటేంటంటే కొంచెం చాలా చోట్ల ఏఐ వాడారనే ఫీలింగ్ కలుగుతుంది. అది కొంచెం నెగెటివ్ ఏమో అన్న ఫీలింగ్ కలిగింది. ఏఐ వాడితే ఆహ్, నా ఏంటంటే రియలిస్టిక్ అనేది రియల్‌గా లేదా అన్న ఫీలింగ్ కలిగింది. అరే! ఏంట్రా అన్నట్టు అనిపించింది ఒకానొక సందర్భంలో. కొంచెం ఏంటంటే నార్మల్‌గా జనరల్‌గా ఏంటంటే రియలిస్టిక్‌గా తీసుంటే ఏఐ వాడకుండా ఇలాంటి కొన్ని వాడకుండా తీసుంటే బావుండేదండి. అంటే ఓకే. 2040 లెక్కల్లో టెక్నాలజీ అప్పుడు ఎలా అప్‌డేట్ అవుద్ది ఏంటనేది తీశారు. ఓకే. దానికి మనం మెచ్చుకోవాలి. చూపిచ్చారు. కానీ ఏంటంటే వర్కౌట్ అవ్వల. అదొకటే మైనస్ అనిపించింది. ఓవరాల్‌గా చూస్తే ఓకే. ఓకే. వన్ టైమ్ వాచ్ అండి. నాకు తెలిసినంత వరకు వన్ టైమ్ వాచ్. ఒకసారి చూడొచ్చు సరదాగా. ఫన్ లేదు. ఆయన టైమింగ్ ఒకటే ఇంక. ఫన్ పరంగా కూడా పెద్దగా ఏమి లేదు. హీరోయిన్ గారంటే ఉన్నారంటే ఉన్నారన్నట్టు ఉంటది. అలా ఎళ్ళిద్దింక. ఏంటంటే ఒకటే లైన్ మీద తీసుకెళ్ళిపోయారు మూవీ అంతా కూడా టోటల్ మూవీ తీసుకెళ్ళిపోవడం జరిగింది. అయితే దీనికి చూడండి డైరెక్షన్ గూడా ఏంటంటే నాకు అంతగా అనిపించలా. ఓకే. ఓకేగా అనిపించింది. ఇంకా బెటర్‌గా తీసుంటే మ మంచిదేమో అనిపించింది. అయితే మనకి దీని మూవీ రేటింగ్ వచ్చేసి 3కి 2.7 అండి. అయితే నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి.